హాయ్ అండి. వెల్కమ్ టు వైబోరామ్ వీడియోస్. ఈరోజు నేను రుచికరమైన కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మా వీడియో నచ్చితే మాకు లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ కొత్తిమీర పచ్చడికి కొత్తిమీరనైతే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. 4 టమాటాలు కట్ చేసి పక్కన ఉంచాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని పోపు దినుసులు వేసుకోవాలి. వెల్లుల్లి, జీలకర్ర, మినపప్పు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కొత్తిమీర పచ్చడి రైస్లోకి, చపాతీలోకి, ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే 4-5 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవచ్చు, కానీ నేను ఎండుమిర్చి మాత్రమే వేస్తున్నాను. కారానికి తగినట్లుగా వేసుకోండి. ఈ పోపు దినుసులు వేయించుకొని జీలకర్ర, మినపప్పు త్వరగా వేగిపోతుంది కనుక ఇవి తీసాను ప్లేట్లోకి పక్కకి. ఇప్పుడైతే కొంతసేపు ఏమో వెల్లుల్లి వేయించుకోవాలి. నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే 1 స్పూను ధనియాలు వేసుకుంటున్నాను. ధనియాలు కూడా వేగిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలను వేసుకుంటున్నాను. ఈ టమాటాలు పచ్చివాసన పోయి మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ సరిపోలేదు, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ తక్కువగా వేసుకోవాలి. చాలకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోవాలి. టమాటాలు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మూతను పెట్టుకొని మగ్గించుకున్నా పర్వాలేదు. ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుంది పచ్చడి అనేది. మొత్తం ఇలా బాగా టమాటాలు ఫ్రై చేసుకోవాలి. కొంతసేపు పడుతుంది టమాటాలు వేగటానికి. ఇప్పుడైతే అదే కళాయిలోని కొత్తిమీర వేసుకుంటున్నాను. టమాటాలు ప్లేట్లోకి తీసుకున్నాను ముక్కల్ని. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర కూడా చిన్న అల్లం ముక్క వేస్తున్నాను. ముందు వేయటం మర్చిపోయాను పోపులోని. ఇప్పుడైతే అల్లం వేగిపోతుంది దీంట్లోనే.
కొద్దిగా పసుపు వేస్తున్నాను. మిక్సీ జార్లోని వేయించిన వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుంటున్నాను. కొద్దిగా చింతపండు వేస్తున్నాను. ఇప్పుడైతే ఇది గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా అవుతుంది. తర్వాత అయితే టమాటాలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను. వేయించిన కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే పోపు వేసుకుంటున్నాను. పచ్చడికి జీలకర్ర, మినపప్పు, కొద్దిగా ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. 3 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కట్ చేయకుండా వేసుకోవాలి. కట్ చేసి వేసుకున్నా పర్వాలేదు. కారం తగ్గించి వేసుకుంటున్నాను, అందుకని కట్ చేయలేదు. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుల పచ్చడిని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర పచ్చడి రెడీ అయ్యింది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.